అంటే యోధా దేశం. ఏ దేశపు వాడు యోసేపు? యోధా బెత్లెహేము దేశపు వాడు. యోధా దేశం బెత్లెహేము వాడు కాబట్టి యోసేపు దావీదు వంశములోను 5వ గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా జనసంఖ్యలో వ్రాయబట్టుకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. హల్లెలూయా. నజరేతు నుంచి ఎక్కడికి వెళ్ళారట కనుక యోధా దేశ బెత్లెహేంలోనికి వీళ్ళు ప్రయాణమై వెళ్ళారన్నమాట. వెళ్తూ ఉన్నారు. తన భార్య నిండు చోరాలు. ఆ భార్యను తీసుకుని ఎవరు వెళ్తారంటే కనుక యోసేపు వెళ్తూ ఉన్నాడు. ఆ జనాభా సంఖ్య రాయించుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రసవ దినాలు నిండిపోయినాయి అంట. ఏమైనాయి? ప్రసవ దినాలు నిండిపోయినాయి మాట. ప్రసవ దినాలు నిండిపోయినప్పుడు ఆమె వేదన పడుతుంది, నొప్పులతో ఉంది. కానీ చోట్లేదు వాళ్ళకంట. ఎక్కడ చోట్లేదంటండి? ఆయన ఇంకా దారిలోనే ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేయారు? ఇంకా జనాభా సంఖ్య వ్రాయబడలేదు. వ్రాసిస్తే వీళ్ళు తిరిగి వెళ్ళే ప్రయాణంలో అయిందనుకోండి, యేసుక్రీస్తు వారి పేరు ఉంటుందా అందులోని? ఉంటుందా? వెళ్ళేటప్పుడే మార్గంలో ప్రసవం అయింది కాబట్టి చక్కగా బిడ్డని తల్లిని తీసుకెళ్ళి అక్కడ రాయించాడు యేసేపు. ఒకవేళ కానీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అయితే అవుతుంది, కానీ ఈ యొక్క రాయబడి ఉంటుంది. కానీ వచ్చేటప్పుడు ఇది ఎక్కడ? నజరేతు నుండి తిరిగి వెళ్ళేటప్పుడు మార్గంలో ప్రసవం అయ్యింది ప్రియమ్మకి. లేకపోతే ఇద్దరే జనాభాలు అక్కడికి వెళ్తారు, అంతే కదండి. కానీ యేసుక్రీస్తు వారు వెళ్ళదు అందులోకి. కాబట్టి మార్గంలోనే ఆమె జననం అయిందన్నమాట. దేవుడికి ఎప్పుడు ఎక్కడ ఎవరిని జన్మించి చేయాలో ఆయనకు తెలుసు. ఈమె ప్రసవ దినాలు నిండినప్పుడు ఇలా అసలు దారిలోనే ప్రసవం అయిపోయిందంట. మార్గములోనే. హల్లెలూయా. మార్గములోనే. మనం ఒకసారి మన బైబిల్ స్టడీలో మనం నేర్చుకున్నాం కదా, బెత్లెహేము ఎఫ్రాతా మార్గానికి వెళ్ళేటప్పుడు ఎవరు ప్రసవం అయ్యారు? ఎవరు పుట్టారు అక్కడ? బెన్యామీను పుట్టాడు. రాహేలు తాను ప్రసవం వేదన నొప్పులు పడుతూ ఉంది. మార్గం గుండగా వెళ్తున్నప్పుడు ఆమె బెన్యామీను కనదన్నమాట. అలాగే సేమ్ టు సేమ్ ప్రతి వచనానికి ముందస్తుగా పాత నిబంధన కదా ప్రతిదీ ప్రవచనం ఉంది, ప్రతిదీ సూచన ఉంది, ప్రతి ఛాయ అనేది అక్కడ ఉందన్నమాట. దేవుని బలి ఇవ్వడం దగ్గర నుంచి ఇస్సాకు బలి ఇవ్వడం దగ్గర వరకు తన కుమారుని ఏకైక కుమారుని బలి అర్పించినప్పుడు ఇస్సాకు కూడా మనం చూస్తాం. అమ్మబడినటువంటి యోసేపును ఉన్నాడు. ఇలా మనం చూసుకున్న ట్యాలీ చేసుకుంటే ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు యొక్క జీవితానికి ముందస్తుగానే రాయబడినమాట అండి. ఎఫ్రాతాలో ఎఫ్రాతాలో రాహేలు ఏం చేసిందండి? బెన్యామీను కంది. ఆమె ప్రసవ దినములు అక్కడ నిండిపోయినాయి మాట అండి. ఇక్కడ కూడా అదే ఎఫ్రాతాలో అదే బెత్లెహేము దగ్గర ప్రసవ దినం నిండిన ఎవరికంటే కనుక మరియకు మాట అండి. జననం అయిపోయాడు, పిల్లలు జననం అయిపోయాడు. కానీ ఇప్పుడు బిడ్డని ఎంతసేపు ఎత్తుకుంటారు వాళ్ళు? అంతే కదండి. అప్పుడు వాళ్ళకి పరుండి పెట్టడానికి ఏం చేయాలి? ఒక ప్లేస్ అనేది కావాలి. ఇక్కడ చూసి అక్కడ వారు ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండను కనుక తన తొలిచీలు కుమారుని కానీ పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి చోటు లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టరి. హల్లెలూయా. ఇది మన వాక్య భాగం. ఇప్పటి నుంచి మన వాక్య భాగం స్టార్ట్ అన్నమాట. ఆమె ఒక కుమారుని కానీ పొత్తిగుడ్డలతో చుట్టి చిన్న చిన్న వస్త్రములతో చుట్టి ఏం చేసిందంటండి? సత్రములో వారికి చోటు లేనందున. హల్లెలూయా. ఇది పాయింట్. హల్లెలూయా. సత్రములో వారికి చోటు లేనందున. సత్రం అంటే విదేశీయులు వచ్చినప్పుడు, పరదేశీయులు వచ్చినప్పుడు ప్రతి ప్రాంతానికి ఒక సత్రం ఉంటుంది. సత్రం ఉన్నాయి కదండి. ఇప్పుడు సత్రం లేవు, ఏమున్నాయి? ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. అందుకని జనరేషన్ మారిపోతుంది కదా, టెక్నాలజీ పెరిగిపోతున్నా కొద్దిగా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయన్నమాట. సత్రం ఉన్నాయండి. ఇదివరకు ఏ సత్రంలో పెళ్ళి అంటే అని అడిగేవారు, ఏ సత్రంలో దిగారండి విడిదని అడిగేవారు. ఇప్పుడు ఆ సత్రాలు ఉన్నాయా? సత్రాలు కాస్త మూతపడిపోతున్నాయి చెప్పాలంటే. అవి శిథిలమైపోయిన శిథిలాస్థితిలో ఉన్నాయి. ఇక్కడ సత్రము పరదేశులు తలదాంచుకోవడానికి. ఒకవేళ పరదేశులు ఎప్పుడైనా మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆగిపోతే గనక, ఇప్పుడులా బస్సు మార్గాలు లేవు కదా, బస్సులు ట్రైన్లు ఏ టైంలో పడితే ఆ టైంలో ప్రయాణం చేయడానికి
వెళ్ళకూడదు అన్నమాట. ఈ ఊరు చీకటి పడిందంటే ఊరికి గమనులు ఏం చేస్తారు? వేసేస్తారు, వెళ్ళలేరు. ఎక్కడుంటే అక్కడ బస చేయవలసిందే. అలాగే అక్కడ సత్రువు కట్టారు. అక్కడ ఆ సత్రువులో వాళ్ళకి ఏంటంటండి? స్థలం లేదంటండి. పరదేశులు ఉండే సత్రంలో కూడా ఆయనకి చోటు లేదు. పరదేశులు కట్టిన సత్రంలో కూడా తన ఇల్లు లేదు, వాకలు లేదు, అత్తవారి ఇల్లు కాదు, అమ్మగారి ఇల్లు కాదు, ఎక్కడ కాదు. నడి జాములో, ఆ నడి రేయిలో, ఆ నడి రోడ్డు మీద యేసుప్రభు వారు పుట్టారు. హల్లెలూయా. ఆమె కనీసం పండుకోవడానికి కూడా దారలేక సత్రంలో కొంచెం స్థలం ఉంటే బాగుండు. మనకు కొంచెం నిలబడి కూర్చొని కొడతాం. కానీ మరి ఇప్పుడు చంటి బిడ్డ తల్లిలు ఎలా మనం ఉంటాం? చంటి బిడ్డకి ఎలా మనం ఉండిస్తాం అక్కడ? అప్పుడు వారికి చోటు, సత్రంలో వారికి చోటు లేనందున పశువుల తొట్టిలో ఏం చేశారంటండి? పరుండబెట్టారంటే మానవుల యుద్ధానికి చోటు లేదు. అదవుతుందా? ఈ వాక్య భాగానికి అర్థం ఏంటంటే మానవుల్లో ఆయనకి చోటు లేదు. వెళ్ళిపోమంటే ఎవరు ఆశ్రయం ఇచ్చారు చెప్పండి? ఆయనకి పశువులు ఆశ్రయం ఇచ్చేయండి ఆయనకి. పశువులు వెళ్ళగొట్టి ఏం చేశాడు చెప్పండి? అక్కడ ఆ పాకలో చక్కగా అరేంజ్ చేశాడు చేసి ఆ పిల్లోని ఆ తొట్టిలో ఏం చేశాడు? ఆ పశువుల మీద ఆ తొట్టి, ఆ గడ్డిని తీసివేసి, వెచ్చగా ఉంటుందని ఏం చేశాడు? అంత కొంత గడ్డి కూడా ఉంచుంటాడేమో అందులో. వస్త్రాలు వేసి అందులో ఏం చేశాడు? పరుండ పెట్టాడనమాట అండి. హల్లెలూయా. ఈరోజు సత్రంలో వారికి స్థలము లేనందున, స్థలము లేదు. యేసయ్య పుట్టడానికి కానీ, యేసయ్య పరుండడానికి కానీ మనిషి హృదయంలో చోటు లేదు. అందుకనే ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషికి మాకు తలవాల్చడానికి కూడా చోటు లేదు అంటాడు ఆయన. పెద్దవాడైనప్పుడు ఆయన ప్రసంగిస్తూ అంటాడా, మనిషికి మాను తలవాల్చుకున్నట్టుకే నేను స్థలము లేదంటాడనమాట అండి. ఈ లోకమంతా ఆయన సృష్టించాడు, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని ఆయన కలుగజేశాడు, కానీ ఆయన తలవాల్చుకోవడానికి కూడా చోటు లేదు. ఆకాశాన్ని, పరమును విడిచి, సింహాసాన్ని విడిచి, దూతలను విడిచి, ఆయన రాజ్యాన్ని విడిచి, మహిమను విడిచిపెట్టి, 24 గంటల స్థుతులను విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వచ్చాడు? పరలోకంలో 24 hours స్థుతి ఉంది తెలుసా? 24 hours సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానం చేస్తారంట. ఎవరో దూతాళి ఉన్నారు అక్కడ, ఆయన స్తుతించడానికి ఉన్నారు. 24 hours కూడా ఏం చేస్తారు? దేవుని స్తుతిస్తూనే ఉంటారు. ఏ ఒక్క క్షణం కూడా ఆగదు. ఇక్కడ కూడా మనం కూడా పెట్టాం. ఏం చెప్పండి? 24/7 ప్రార్థన అని పెట్టాం మనం. ప్రతిరోజు ప్రార్థనలో జరుగుతూనే ఉండాలి. పరలోకానికి ఇది ఛాయ. అక్కడ కూడా, ఇక్కడ మనం స్తుతిస్తూ ఉంటాం, గణపరుస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, ఒక పాట పాడుతూ ఉంటారు, స్తుతిస్తారు, గణపరుస్తారు, దేన్ని వేడుకుంటారు, కొన్ని విన్నపాలు ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తూ ఉంటారు. హల్లెలూయా. పరలోకానికి ఛాయ. అందుకనే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండాలంటండి. ఇక్కడ 24 hours అక్కడ గాన ప్రతిగానంతో, రేయి లేదు, పగలు లేదు, సంవత్సరాలు లేవు, యుగాలు లేవు, తరాలు లేవు, కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన పొగడపడుతుంది. ఎప్పుడు 24 గంటల ప్రార్థన అంటే మన జీవితకాలం వరకు. మన జీవితం అయిపోతే ఇంకా దేవుడు రాకడ ఆలస్యమైతే మరలా జనరేషన్ వాళ్ళు కూడా ఏం చేయాలి? మన ప్రార్థన ఇంకొకరికి అప్పచెప్పి ఉండాలి. అందుకని మనతో అయిపోకూడదు. ఈవేళ మన గంట ఆపేస్తే ఆ గంట ఆగిపోకూడదు. ఇంకొకరికి దానికి స్పాన్సర్, దాన్ని ఏం చేయాలి? ఆ స్పేస్లో ఇంకొకరు పెట్టుకోవాలండి. ఈవేళ నేను వెళ్ళిపోయాను కదా, గంట అయిపోయింది కదా, నేను తప్పిపోయాను అనుకోకూడదు, పని ఉంది కదా, ఇంకొకరిని అక్కడ అరేంజ్ చేయాలి. మీ అంతా మీరే ఇంకొకరికి ఆ ప్లేస్ ఇచ్చినట్లు లెక్క అవుద్ది, ఆ స్థలాన్ని, ఆ అవకాశాన్ని ఇచ్చినట్లు లెక్క అవుతుంది. అలాంటి వాళ్ళు మీరు ఎన్నుకోవాలి, మీరే చూసుకోవాలి. మీ గంట ప్రాంతంలో మీరు చేయలేకపోతే ఇంకొకరిని చూసుకోవాలి, మాట్లాడి ఇంకొకరికి అప్పు చెప్పాలి, వెతుక్కోవాలి. మీకంటూ కొంతమంది ఉండాలి. అందుకే నేను ప్రేయర్ టవర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఎవరితోని వాళ్ళకి కొంతమంది ఉండాలి, ప్రార్థనా వీరులు ఉండాలి. మీరు చేయలేకపోతే చేశాను, నేను చేయలేకపోతే నేను మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాను. చేయలేకపోతే కాదు, చేయవలసి ఉండి కూడా అనేక మంది కూడా చేయడానికి, చెప్పడానికి నేను అయితే ఎన్నుకున్నాడు. నేను చెప్పే ప్లేస్లో దేవుడు మనం ఇంకొకరు ఎన్నుకుంటాడు. నేను లేకపోతే ఎవరిని ఎన్నుకుంటాడు? ఇంకొకరిని ఎన్నుకుంటాడు. అలాగే ఇప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే కనుక, మీరు లేకపోయినా సరే ఇంకొకరు అక్కడ అరేంజ్ చేయగలుగుంటారు. హల్లెలూయా. అలాగే పరలోకంలో స్తుతి ఉంది, భూలోకంలో కూడా
స్థుతి ఉన్నదన్నమాట అండి. అలాంటి దేవాతి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంటండి? భూలోకానికి వచ్చాడండి. ఆయనకి తలవాల్చుకోవడానికి స్థలం లేదంటే, స్థలం లేదంటే, మనుషుల్లో ఆయన స్థలం లేదండి, మనుష్య జాతిలో ఆయనకి స్థలం లేదండి. కానీ పశువులకి తెలుసు యేసు ప్రభువారని చోటు ఇచ్చేసింది అండి. తెలుసా మీకు? పశువులకు తెలుసండి. అవి అమ్మో మన మన సృష్టికర్త మన మధ్యకి వచ్చాడంటే అసలు ఏంటని వాటికి తెలిసింది. కానీ ఈరోజు సృష్టి అంతా ఆయన శుద్ధిస్తూ ఉంటారు, సృష్టి అంతా ఆయన కనపరుస్తుంది. కానీ మానవుడు మాత్రం అస్సలు మొండి ఘట్టం అంటే ఎవరంటే కనుక మానవుడు మాట్లాడి, పాప హృదయం ఏంటంటే మానవుడు మాట్లాడి, మానవుడు చోటు ఇవ్వడండి. కానీ ఎలాంటి పశువులతోటి హీనమైన స్థితి అయినప్పటికీ కూడా మన హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఎక్కడుంటాడు? మన హృదయంలో చోటు అడుగుతాడు. మన ఇంట్లో ఆయనకి చోటు అడుగుతాడు. నీ ఇంట్లో స్థానం ఇస్తావా? నీ ఇంట్లో అంతే నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదం ఉంటుంది. మన గృహాల్లో ఎవరికి చోటు ఇవ్వాలి చెప్పండి? టీవీలకు చోటు ఉంటుంది, సీరియల్కి చోటు ఉంటుంది, ఎన్నో పాటలకు చోటు ఉంటుంది. కానీ నీ ఇంటిలో రక్షణ గురించి ఉత్సాహ సునాదం ఉందా? అదా దేవుడు. అందుకనే మరి మా ఇంట్లో టీవీ పెట్టుకోలేదు, మేము టీవీ కొనలేదు. కొనాలని ఆలోచన మా వాళ్ళకి వచ్చినా, ప్రవ్వా నువ్వే ఆలోచన తీసే ప్రవ్వా అన్నాడే. నేను చెప్పలేను కదా, ఎవరింట్లో టీవీ లేవు అంటారు కదా, తీసే ప్రవ్వా అన్నాడు. ఈరోజు సాతాను టీవీ అనే పెద్ద దయ్యం. అది అందరు బుద్ధిమంతులు ఏం కాదు, అన్ని మీద దేవునియే చూస్తాం అనుకునే అంత గొప్ప వాళ్ళు ఏం కాదండి. అది దాన్ని ఏం చేయాలి? మొత్తం అవాయిడ్ చేయగలుగుంటా. దేవునికి చోటు రావాలంటే ఎందుకు అసలు ఆయన జన్మ చూసే కనుక మనం క్రీస్తు జన్మ మనకి స్కిట్ వేస్తారు. చాలా మంది స్కిట్ వేస్తారు కదా. స్కిట్ వేసినప్పుడు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? తలుపు కొడుతూ ఉంటారు. తలుపు కొట్టినప్పుడు చేర్చుకోమని ఒక సైకిల్ చేసినప్పుడు అంటే మనకు అదే చూపిస్తారు, పిక్చర్ చూపించారు కదా. చోటు ఏంటంటే అంటాడు, లేదయ్యా మాకే చాలట్లేదు అని చెప్పేసి తలుపు వేసుకుంటారు. అలా చూపించారు. ఏమో యేసపు ఎన్ని పాటలు పడ్డాడు సంగతి మనకైతే తెలియదు. కానీ ఏ ఇంటికి వెళ్ళాడో, ఏ సత్రంలోకి వెళ్ళాడో, ఏ ఇంటికి వెళ్ళాడో, ఏ పాకలు చూశాడు, ఇంకా ఏమీ చూసా తెలియదు. కానీ ఆయన పశువుల సామలో మాత్రం పశువుల పాకలో ఆయనకి స్థలం దొరికింది. అంటే పశువుల తొట్టులో ఆయన్ని పరుండబెట్టి ఉన్నారు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ ఇంట్లో చోటు ఉందా? నేను కొన్ని విషయాలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది యేసయ్య శరీరాన్ని దాల్చి లోకంలోకి వస్తే లేదని తోసారు. చాలా మంది ఏం చేశారు చెప్పండి? నా ఇంటికి రావద్దన్నారు, మా ఊర్లో ఉండొద్దు అన్నారు, వెళ్ళిపోమన్నారు. చాలా మంది యేసయ్యను రావద్దని. ఇప్పుడు కూడా యేసు ప్రభువుని ప్రకటించడానికి ఎవరింటికైనా వెళ్తే ఏమన్నారు? మా ఇంటికి రావద్దు అంటున్నారు. అదవుతుందా? మా ఇంటికి రావద్దు, మా ఇంటికి రావద్దు, సువార్త మా ఇంటికి రావద్దు, యేసు ప్రభువు మా ఇంటికి రావద్దు. సువార్త రూపంగా మన ఇంటికి వస్తాడు ఆయన. కొంతమంది రాణిస్తారు మగమాట కొద్దీ. వాళ్ళ హృదయాల్లోనికి రాణించకపోయిన దేవుణ్ణి ఇంటిలోనికైనా రాణిస్తారు. కొంతమంది అలా చెయ్యరు, కొంతమంది రానే వద్దంటారు అనమాట. అంటే నేను అనుకుంటానా ఇది ఒక లెక్క. అడుగుతాడు దేవుడు, నీకు సువార్త అందిందా అని అడుగుతాడు. ప్రభు అందలేదయ్యా అనడానికి కుదరదు. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా ఇప్పుడు మొత్తం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్నారు. ఎవరో సువార్త చెప్పే వాళ్ళు కొట్టడం అది మనం చూస్తున్నాము తప్ప. కానీ వెనకాల ఉన్నది ఏం చేస్తాం మీకు? మీరు వినకపోతే మీ పాదధూళ్ళు ఏం చేయండి? దులిపేయండి ఆయన. మనం వింటే చేర్చుకుంటే పర్లేదు. వినట్లేదు, చేర్చుకోవడం మాట దేవుడు వినట్లేదు కదా. మీరు ఏం చేయమన్నాడు? చెప్పండి. చెప్పేసి వినలేదు అనుకోండి, వాళ్ళు పాదధూళ్ళు దులిపేసి వచ్చేయండి, సాక్ష్యం అన్నాడు. ఈరోజు సాక్ష్యం పాదధూళ్ళు అన్నాడు కదా ఆయన. ఇప్పుడు వీడియోలు, కెమెరాలు ఇవన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు. గొప్పగా టీవీలో మళ్ళీ పెట్టుకుంటున్నారు, యూట్యూబ్లో కూడా పెట్టుకోండి. మాకు శ్రమ తగ్గించారు అనుకుంటున్నాను. అయితే మాత్రం ఏమ్మా వెళ్ళావా, చెప్పావా అని అడుగుతాను. వెళ్ళానయ్యా, చెప్పానయ్యా. మనం ఏం అనక్కర్లేదు, అన్ని వాళ్ళు చూపించుకుంటున్నారు. ప్రభా మా ఇంటికి వచ్చారు, ప్రభా మేమే వద్దాం, మా వీధికి వచ్చారు, మా ఊరికి వచ్చారు, మా జిల్లాకు వచ్చారు, మా ఇంటికి వచ్చారు, కానీ మేమే వద్దామని వాళ్ళే ప్రూఫ్ సంపాదించుకుంటున్నారు. అందుకని మనం ఏం బాధపడడం అవసరం లేనే లేదు. హల్లెలూయా. మనకు కొంచెం పని తగ్గించారు. అర్థమైందా? సువార్త ఎవరికి అందాలో వాళ్ళకి అందుతుందన్నమాట. ఎవరు అంగీకరిస్తారో వాళ్ళు అంగీకరిస్తారు, ఎవరు చేర్చుకుంటారో వాళ్ళు చేర్చుకుంటారు. అన్ని తెలుసుకోవడం హృదయంలోనికి చేర్చుకోకపోతే, దేవునికి చోటు ఇవ్వకపోతే దేవునికి తీర్పు ఎక్కడి నుంచి ఆరంభమవుతుందంటే తెలుసా మీకు? దేవుని ఇంటి నుండే ఆరంభమవుతుందంట.
పనిష్మెంట్ ఇచ్చినా, ప్రేమ చూపించినా మన దగ్గర నుంచే వెళ్తుంది. మన దగ్గర నుంచే వెళ్తుంది. ఈరోజు మనము మన హృదయాల్లో దేవుడు ఉన్నాడా అని ఆలోచించుకోవాలి. ఇంకొక విషయం చెప్తాను నేను. కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ లోకం సర్వలోకానికి ప్రజా సంఖ్య వ్రాయబడి, ఆయన సర్వలోకానికి దేవుడు. ఇప్పుడు సర్వలోకం కూడా ఆయన అవాయిడ్ చేస్తుంది. సర్వలోకం కూడా ఆయన ఏం చేస్తుంది చెప్పండి? తృణీకరిస్తుంది. ఎందుకు అంటే ఎందుకు అవాయిడ్ చేయగలగాలి అంటే కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆది కాలం నుంచి ఆయన అంటే అనాది కాలం అంటే ఈ భూమి సృష్టించక ముందే ఆయన ఉన్నాడు. దేవుడు అనేవాడు ఎక్కడి నుంచి ఉన్నాడంటే సృష్టి ముందు ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన జనరేషన్కి మనం ఎలా అయితే వెనక్కి వెళ్ళామో, దేవుని కోసం అర్థం చేసుకోవాలని కూడా మనం కూడా ఈ జనరేషన్ నుంచి కొంచెం వెనక్కి బ్యాక్ వెళ్తేనే కానీ మనకు కూడా అర్థం కాలేదు అసలు దేవుడు ఎవరో. చాలా మంది వచ్చేసారు. ఈ పాటికి ఎంతమంది వచ్చారు? కొన్ని కోట్ల మంది వచ్చేసారు. మన ఇండియాకి, మన భారతదేశానికి 1 కోటి అయితే, ఇంకొక దేశానికి 66 కోట్లు అయితే, ఇంకొక దేశానికి 1,00,000 అయితే, ఇంకా చాలా మంది ఉన్నారు. అదవుతుంది. మన భారతదేశం 1 కోటి దేవత, ప్రపంచానికి కాదు. ప్రపంచానికి కోటాను కోట్లు ఉన్నారు. 1 కోటి దేవతలు ఎవరుకున్నారండి? వీళ్ళకి వాళ్ళ పేర్లు తెలియవు కానీ చెప్పడం చెప్తారు కానీ అండం అంటారు కానీ ఈరోజు మనం చూస్తే కనుక వీళ్ళు ఎలా వచ్చారు? అసలు యేసు ఎలా వచ్చాడు? క్రైస్తవ్యం ఎలా వచ్చింది? వాళ్ళకి చోటు ఉన్నప్పుడు ఈయనకి చోటు లేకపోవడం కారణం ఏంటి అసలు? అదవుతుందా? వాళ్ళు ఎందుకు ఫుల్ఫిల్ అయిపోయారు ఇక్కడ ఎందుకు ఫుల్ఫిల్ అయిపోయి? ఇది మాది మనది దేశమే కదా, మనం ఎక్కడ కదా పుట్టాం, అంతే కదండి. ఇందులోంచి వచ్చిన మనం కూడా హిందువులమే. హిందూ దేశమే ఇది. హిందూ దేశం ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు మనం చూస్తే కనుక ఆది కాలంలోంచి మనం చూస్తే కనుక మనకు జాతులు ఎలా ఉంటాయంటే ఇశ్రాయేలు జాతి ఉన్నారు. ఏ జాతి? అబ్రహాము దేవుని పిలిచి నీలో నుంచి నేను జనాలు తీసుకొని వస్తానంట. నిర్గమకాండం చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనం. మైక్లో చదవండి ఒకసారి. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఇక్కడ ఏమన్నాడు? నేను మిమ్ములను నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడనై యుందును. ఎవరు అంటాడు ఆయన? దేవుడే అంటాడు. ఎవరికి దేవుడే ఉంటాడంటాడా? ఇశ్రాయేలుకి దేవుడుగా ఉంటాడు. వీళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాం నుంచి వచ్చారు. అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? నోవాహు నుంచి వచ్చాడు. నోవాహు ఎక్కడి నుంచి వచ్చాడు? షేములోంచి వచ్చాడు. షేము ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము నుంచి వచ్చాడు. అర్థమైందా? అక్కడ మనం పాట పాడతాం. షేము దేవ వందనంబు చెప్పబడిను, భూమి స్థుతుల నందు కనడి పూజనీయుడు. ఇక్కడ మనం చూస్తే కనుక షేము దేవ వందనం అంటాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? మనం వెనక్కి వెళ్తే షేమ్ దగ్గర నుంచి నోవాహు, నోవాహు నుంచి అబ్రహాము, అబ్రహాం నుంచి యాకోబు, యాకోబు నుంచి ఇశ్రాయేలు, ఇశ్రాయేలు నుంచి యోధా, యోధాలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారన్నమాట. ఇది వరుస క్రమం అన్నమాట. యేసుప్రభు ఎక్కడి నుంచి? ఇశ్రాయేలులో నుంచి వచ్చారు కానీ యూదా గోత్రం నుంచి వచ్చారు. ఇశ్రాయేలుకి దేవుడు ఎవరంటే యెహోవా. యెహోవాను దేవుడిగా అంటారు వారు. అర్థమైందా? అదే అంటే అబ్రహాం దేవుడు, నేను ఇష్షాకు దేవుడును, యాకోబు దేవుడును, అబ్రహాం దేవుడు అంటాడు. ఇప్పుడు ఆయన దేవుడు ఎవరికంటే అబ్రహాం, ఇష్షాకు, యాకోబులకు దేవుడు ఆయన. ఇంకా ఎవరికంటే నేను ఇష్మాయేలుకు దేవుడు అంటాడు. నేను నీకు నీ వంశాలను దీవిస్తాను నేను అంటాడు. అబ్రహాంతో ఒక వాగ్దానం ఇస్తాడు. నేను ఇష్మాయేలుని దీవిస్తాను అంటాడు. ఇష్మాయేలుని దీవిస్తే నీ నుంచి రాజులు వస్తారు, 12 మంది రాజులు వస్తారంటాడు. నేను చెప్పండి 15 వచ్చాయి అనుకోండి. నీ రాజులు 12 మంది రాజులు వస్తారు నీలో నుంచి అంటాడు. ఇప్పుడు
అరబ్ కంట్రీస్ అని ఎవరికి చెప్పండి ఇప్పుడు? మన దేశంలో 144 దేశాలు అంతే కదా, 193 దేశాలు. మన దేశాలు లెక్కనే చెప్పాలండి. ఎన్ని మూతపడిపోయిన దేశాలు తెచ్చిన మీకు కరెక్ట్ అయిన వాటర్, కరెక్ట్ అయినటువంటి 244 గంటలు దేశాలు. ప్రతి దేశాన్ని చూస్తే కనుక ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేశాలను, ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇదే జాతి నుంచి వస్తాయి, ఆదాములో నుంచి వస్తాయి. అబ్రహాం సకల జాతులు వస్తాయి అన్నమాట, జాతులు వస్తాయి. మరి మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే కనుక ఫస్ట్ చూసాం మనం ఇశ్రాయేల్ వంశం చూసాం. అందులో యేసేకి చోటు ఉందా అంటే లేదు. ఉందా? లేదు. ఎలా లేదు అంటే అందులోంచి వచ్చిన వాళ్ళే యూదులు. అందుకని యూదులు ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని నువ్వు మాకు రాజు కాదు, మాకు వద్దు అని ఏం చేశారు? సిలువేశారు. అవునే కదా. ఇప్పుడు ఇష్మాయిల్ని చూద్దాం ఈసారి. ఇష్మాయిల్ ఏం చేస్తారు? ఇప్పుడు అసలు వాళ్ళు అక్కడ చరిత్రలోనికి రానివ్వరు. అసలు బైబిల్ పట్టుకొని ఎవరినైనా వెళ్ళలేడు అసలు చెప్తాం. అరబీ కంట్రీస్ కానీ ముస్లిం దేశాన్ని కానీ అస్సలు సమస్యలు బైబిల్ కనబడినవారు, అక్కడ కనబడినవారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బైబిల్ చింపేసి, మనం చింపితే తప్పు మనకి, అక్కడ చింపేసి ఏదైనా పొట్లాలు కట్టాలనుకోండి, కట్టి దాని వల్ల స్వార్థం అందుతుందని చింపేసి పొట్లాలు కట్టిస్తారు తెలుసా. కొంచెం ఒక మొక్క అయినా వాళ్ళకి మనుషులకు వెళ్తుంది, అలా కట్టేసిస్తారు. అలాంటి దేశాలు ఉన్నాయి, స్వార్థం అందించరు. అస్సలు చర్చిల్లో లేని దేశాలు ఉన్నాయి. ఏమి లేవు? చర్చిల దేశం. ఇంట్లోనే ఆరాధించుకోవాలి. ఒక నువ్వు దేవుడు నమ్ముకుని ఆ దేశంలో ఉన్నావంటే ఇంట్లో తప్ప కానీ చర్చ్ అనేది ఉండదు మాట. ఇప్పటి కాలంలో కొంతమంది అన్నా మరి పెట్టచ్చేమో తప్ప కానీ అవైలబుల్ లేదు మాట. అంటే ఇప్పుడు ఎవరికి యేసుక్రీస్తు స్థలం ఎక్కడ చెప్పండి? ఆయనకి సత్రములో చోటు లేనందున. సత్రము అంటే ఈ లోకము అని అర్థం. సత్రం అంటే ఏంటి? లోకానికి పేరు ఏంటంటే సత్రము. ఈ సత్రములో ఇశ్రాయేలీయులు ఉన్నారు, వారిలో యేసు ప్రభుకి చోటు లేదు. ముస్లిమ్స్ ఉందా అనుకుంటే వాళ్ళు చోటు ఇస్తారంటే వాళ్ళు కూడా ఇవ్వరు. ఇంకెక్కడ ఉంటాడు ఆయన? యేసుక్రీస్తు వారు ఎక్కడ వచ్చారంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ యొక్క సంఘం. క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? అంత్యోకయలో ఉన్నవారు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారని మనం చూస్తాం. మొట్టమొదటిగా క్రైస్తవం అంటే మరి క్రైస్తవ్యం అంటే యేసుని చేర్చుకునే వారు ఎవరంటే యేసుని ఆరాధించే వారనే క్రైస్తవం. యేసుకు చోటు ఎందుకు లేదు అంటే వాళ్ళు అర్థం చేసుకోక. ఇంకా చెప్పాలంటే కనుక యేసుకు చోటు ఇశ్రాయేల్లో లేదు, ముస్లిమ్స్లో లేదు. ఇంకా చెప్పాలంటే కనుక ఇంకా అన్య జాతి వారు ఉన్నారు, అన్య దేవతలను ఆరాధించేవారు ఉన్నారు. వాళ్ళు అసలు చోటిస్తారా? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పరిస్థితులు. ఎవరన్నా చోటిస్తున్నారా అంటే లేదు, ఎవ్వరు రానివ్వట్లేదు ఇప్పుడు కాదు. కానీ దేవుడు ప్రతి దానిలో నుంచి ఏం చేశాడు? ఆయన ఎవరు రానిచ్చినా రానిపోయినా ఆయన ఎక్కడుంటాడు? హృదయాన్ని స్వాధీనం చేసుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సత్రములో వారికి చోటు లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టారు. పశువుల తొట్టి అంటే ఏంటి? చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అవునా కాదా? అవునా కాదా? అలాంటి తొట్టిలో పొరడు పెట్టాడు. దుర్గంధంతో నిండిపోయిన ప్లేస్లో ఆయనకి చోటు ఇచ్చారు. ఈరోజు మనం ఏమో చెప్పండి, క్రీస్తుని చేర్చుకున్నారా? మీ హృదయాల దేవుడు ఉన్నాడా? ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మీ హృదయాల దేవుడు ఉన్నాడా? ఎవరి హృదయాల దేవుడు అంటే పశువుల తొట్టే ఆయనకి స్థలం అయిపోయిందట, పరుండే స్థలం అయిపోయిందట. ఈరోజు మన హృదయాల్లో దేవునికి ఏం చేయాలి? చాలా మంది చోటు ఇవ్వరండి. అనుమానం. ఏం చెప్పండి? ఈయనే నా దేవుడు అని అనుమానం. కొంతమందికి ఏంటి? అశ్రద్ధ. చోటుందా? కొన్ని నమ్ముకున్నారు, పోని యేసే దేవుడు అంటున్నారు, కానీ చోటుందా? నీ హృదయంలో ఉన్నాడు ఆయన, నీ నోటిలో ఉంటాడు కానీ నీ క్రియల్లో ఉన్నాడా? నీ హృదయంలో ఉన్నాడా? నీ మాటలో ఉన్నాడా? నీ ఆలోచనలో ఉన్నాడా? నీ తలంపులో ఉన్నాడా? క్రీస్తు ఎక్కడ ఉంటాడు చెప్పండి? మన ఆలోచనలో ఉంటాడు, మన క్రియల్లో ఉంటాడు, మన తలంపులో ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు, మన ఉద్దేశంలో ఉంటాడు క్రీస్తు. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడు చెప్పండి? మనం ఏ ఆలోచన కలిగి ఉన్నాము? దేవుని దగ్గరికి వెళ్తూ వేరే వేరే ఆలోచన కలిగి ఉంటే వాళ్ళ క్రీస్తు ఉండడు. సత్రంలో ఆయనకి చోటు లేదండి.
చోటు లేదు. అందుకనే దేవుడు ఏమంటాడంటే కనుక కొన్ని విషయాలు మనం చూస్తే కనుక సత్రంలో మనకి చోటు లేదు. ఈరోజు మన హృదయం కూడా లోకంతో నిండిపోకూడదు. నీ హృదయంలో ఏసుకు చోటు లేదంటే ఇంకోటి దేనికి దేనికో చోటు ఉంది కాబట్టి నీ హృదయం దేనికి చోటు లేదు. అంతే కదండి. ఏసు ఉన్న ఇంటిలో, పరిశుద్ధత ఇంటిలో దేవుడు వస్తాడు. ఏ ఇంట్లోకి వస్తాడు? ఆయన మనస్పూర్వకంగా అంగీకరిస్తే వస్తాడు. మనం ధ్యానం చేశాం కదా, ఎవరి ఇంటిలో క్రీస్తు ఎక్కడ పుట్టును? క్రీస్తు ఎక్కడ పుట్టును? ఎక్కడ చోటు ఉంటుంది ఆయనకి? ఎక్కడ ప్లేస్ ఉంటుంది ఆయనకంటే హృదయపూర్వక ప్రాణాత్మ దేహములతో దేవుని ఏం చేయాలి చెప్పండి? ఆరాధించిన వారి హృదయంలోనే ఉంటాడు దేవుడు. అక్కడ పుడతాడు. నిజమైన క్రిస్మస్ అంటాం కదా, నిజమైన క్రిస్మస్ అంటే నిజంగా పుట్టినరోజున క్రిస్మస్ చేసుకోవడం నిజమైన క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టడంతో అయిపోయింది అనుకుంటారు కానీ కాదు. క్రీస్తుని ఏం చేయాలి? హృదయంలోనికి ఏం చేసుకోవాలి చెప్పండి? చేర్చుకోవాలి. ఎవరి హృదయంలో యేసు ఉంటాడో వాళ్ళని యేసుని చేర్చుకున్నమాట. పశువుల లోక సత్రంలో వానికి చోటు లేనందున ఏ జాతి వారికి లేదనుకుంటా. మీకు ఒక సంగతి తెలుసా? క్రైస్తవులు, ముస్లిమ్స్, ఇంకెవరున్నారు? యూదులు. ఈ ముగ్గురే. హిందువులకి ఎక్కడ మీ ముగ్గురు గొడవ ఏంటంటే ఇప్పుడు పాలస్తీనా, జెరూసలేం. ముగ్గురుకి అది యేసుక్రీస్తు వస్తారంటున్నారు అక్కడ మనం అంటాం. లేదు అక్కడ మందిరం కట్టాలని వాళ్ళు అంటారు, లేదా మసీదు కట్టాలని వాళ్ళు అంటారు. ముగ్గురి మతాలే అంటారు. ముగ్గురు మతాలు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకళ్ళలోంచి వచ్చినాయి. అన్ని కూడా ఒకళ్ళ నుంచి వచ్చినాయి. మూడు మతాల యొక్క గొడవే ఈ యొక్క జెరూసలేం యొక్క దేవాలయం యొక్క గొడవ అంటారు. ఆ స్థలం యొక్క ఇది మాదంటే మాది అంటారు. యేసుప్రభు మరలా వస్తానన్నాడు. ఆయన యూదుల్లోనే పుట్టాడు కానీ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. యాక్సెప్ట్ చేయకపోతే ఎక్కడికి వచ్చాడు? ఆయన అన్య జనుల ఎద్దకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలులో నశించిన వారి యొద్దకి నేను వచ్చాను కానీ మరి ఎవరి యొద్దకు నేను రాలేదంటాడు ఆయన. కానీ వాళ్ళు ఏం చేశారు? పొద్దు పొమ్మంటే అప్పుడు యేసుప్రభు ఏం చేస్తారంటే కనుక అపోస్తలుడైన పౌలుని ఎన్నుకొని అన్య జనుల యొద్దకు సువార్తను ప్రకటిస్తాడు. హల్లెలూయా. మనము ఎందుకు పనికిరాని వాళ్ళం? అన్య దేవతలను ఆరాధించేవారం. క్రీస్తుకు చోటిచ్చాం. ఇంకా ఎవరో చోటిచ్చారు? చూద్దాం ఒకసారి. మనం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం ఒకసారి. కొంతమంది ఆయన్ని వద్దన్నారండి, రావద్దన్నారు. మా ఊరికి రావద్దు, మా వీధికి రావద్దు బతిమాలుకున్నారు వాళ్ళు. చూద్దాం ఒకసారి మార్కు సువార్త. వారు తమ ప్రాంతములను విడిచిపోమ్మని వారు ఆయన్ను బతిమాలుకున్నారంట. ఏమన్నారా? ప్రవ్వా మా ఇంటికి రావద్దయ్యా, మా ఊరికి రావద్దని బతిమాలుకున్నారంట కొంతమంది. సత్రంలో ఆయనకి చోటు లేదు. ఈ గ్రామానికి కూడా వాళ్ళు ఏమన్నారంట? ఆయన యేసుప్రభు వారు పుట్టినప్పుడు సత్రంలో కానీ ఎక్కడ చోటు లేకపోతే పశువుల శాలలో ఆయనకి చిన్న చోటు దొరికింది. అందరూ అవాయిడ్ చేశారు. మనుషులు అనేవాళ్ళు అందరూ అవాయిడ్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనుష్య జాతి అంతా ఆయన అవాయిడ్ చేసినట్టే కదా లెక్కది. అంతే కదండి. పశువుల ఆశ్రయం అది, జోళ్ళ పాకది, పశువులు సాగది. అక్కడ పరుణ పెట్టాడు ఆయన. ఎక్కడ మనం చూస్తే కనుక ఒక ఊరికి వెళ్ళారు ఆయన. ఏ ఊరు చెప్పండి? మార్కు సువార్త 5వ అధ్యాయం. గెరాసీను దేశం వెళ్ళాడంట. ఏ దేశం వెళ్ళాడు? గెరాసీను దేశం వెళ్తే ఒక అతను దయ్యాలు పెట్టున్నాడు. ఏం పెట్టున్నాడు? దయ్యాలు పట్టున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే కనుక ఆ దయ్యములు బట్టి వాళ్ళు అతను ఏం చేస్తారంటే చర్మాన్ని కోసేసుకుంటున్నాడు. తన చర్మాన్ని తనే గీసుకుంటున్నాడు, కోసేసుకుంటున్నాడు. రక్తాలు కారిపోతున్నాయి. ఆడ తల్లిదండ్రులు చూడలేక, అన్నదమ్ములు చూడలేక వాళ్ళు ఏం చేస్తారు? చేతులు రెండు కట్టేస్తే గీసుకోకుండా ఉంటాడు కదా అని, ఎవరికి హాని చేయకుండా ఉంటాడు కదా. ఆ దయ్యాలు అతను పట్టి అతని మనస్థితులు లేకుండా చేస్తాడు. మైండ్ పనిచేయట్లేదు, పిచ్చిగా ఉంటున్నాడు. తన చర్మాన్ని తను కోసుకుంటున్నాడు. తను దిగంబరి అయి ఉన్నాడు. బట్టలు కూడా ఉంచుకోవట్లేదు వంట మీద. అలాంటి అతను సమాధుల్లోకి వెళ్ళిపోయాడు అనమాట. సమాధుల్లోకి వెళ్ళిపోతే అక్కడ యేసుప్రభు వారు ఆ సముద్రంలో ఒడ్డు దిగగానే, గెరాసీను దేశం వెళ్ళి వాడ దిగగానే ఇతను ప్రత్యక్షం అయ్యాడు. ఎవరో ఆ దయ్యములు పట్టిన వాడు ప్రత్యక్షమైనప్పుడు
యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే కనుక ఆ దయ్యాలన్నిటినీ పోగొడుతుంటాయి. అక్కడ ఏమంటారు తెలుసు? దయ్యాలు ఏమంటాయి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని? ఒకసారి చదవండి అన్నమాట. సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా నాతో నీకేం పని అయ్యా? ఎవరంటున్నారు చెప్పండి? దయ్యాలతో నిండిపోయిన వ్యక్తి, దయ్యాలతో నిండిపోయిన దేశం, సర్వలోకానికి అధిపతివి నీవయ్యా. నీవు సర్వలోకాది అంటే ఏమన్నాడు? సర్వాధికారి. ఇవేమంటాడు చదవండి ఒకసారి. సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా అంటాడు. ఇప్పుడు ఎవరంటండి దేవుని కుమారుడు? ఎవరండి? దయ్యాలకు తెలుసండి, పశువులు తెలిసింది, దయ్యాలకు కూడా తెలిసిందట. నువ్వు సర్వోన్నత దేవుని కుమారుడు, నువ్వు అప్పుడే మమ్మల్ని వెళ్ళగొట్టడానికి ఎందుకు వచ్చావయ్యా నువ్వు అని దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి ఆయన వస్తే వాళ్ళు బతిమాలుకుంటాయంట, మమ్మల్ని అప్పుడే పాతాళానికి పంపించొద్దు, పాతాళానికి వెళ్ళిపోవాలి. యేసుప్రభువు ఆజ్ఞిస్తే అటుకు వెళ్ళిపోవాలి, పాతాళానికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎక్కడ ఉండడానికి వీల్లేదు, పాతాళానికి వెళ్ళిపోవాలి. కాబట్టి మమ్మల్ని ఇంకా పాతాళానికి పంపించొద్దు. నరకం అనేది చాలా బహు భయంకరం, తెలుసా మీకు సంగతి? ఒక ఆత్మ పాతాళానికి వెళ్ళిందంటే ఘోరాతి ఘోరంగా ఉంది. ఇంకా మాకు సమయం ఉందయ్యా, కొంచెం ఉంచయ్యా ఇక్కడ అని ఏం చేస్తున్నాయి? బతిమాలుకుంటున్నాయి మాట్లాడు. పాతాళానికి వెళ్ళిపోకుండా మమ్మల్ని పంపించంటే, అయితే పందుల మంద ఉంది, అక్కడ పందుల మంద ఉంది, అందులో పంపించే అంటారు. ఆ పందుల్లోనికి వెళ్ళగొట్టినప్పుడు పందులన్నీ ఏం చేస్తాయి చెప్పండి? అవి తట్టుకోలేకపోతాయి. అవి కూడా తట్టుకోలేక ఆ సముద్రంలోంచి త్వరగా పరిగెత్తుని వెళ్ళి సముద్రంలో పడి మొత్తం పందులన్నీ చచ్చిపోతాయి. ఆ ఊరి వారు వచ్చి యేసుప్రభువుని చూసి, ఇక్కడ దయ్యాలు పోయిన వాడు బాగానే ఉన్నాడు, ఇతను స్వతజిత్తుడై కూర్చున్నాడు, చక్కగా బాగానే ఉన్నాడు, వస్త్రాలు ధరించాడు, స్నానం చేశాడు, బట్టలు కట్టుకున్నాడు, అని బాగాలేడు. కానీ అక్కడ ఏమైంది? దయ్యాలన్నీ ఉండిన ఆ పందులను చచ్చిపోయినమాట. ఇప్పుడు ఆ ఊరు వారు ఏమంటున్నారు? యేసుప్రభువు దగ్గరికి వచ్చి, మా ఇంట్లో మా ఊర్లో ఉండొద్దు అయ్యా, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. కానీ ఏమనాలి చెప్పండి అక్కడ? అయ్యో ఇతను స్వస్థపరచబడ్డాడు కదా, నువ్వు ఉంటే ఇంకా అనేక మంది బాగుపడతారు కదా అనుకున్నారా వాళ్ళు? హల్లెలూయా. అక్కడ అనుకున్నారా వాళ్ళు? అయ్యో నువ్వు మా దేశానికి ఉండాలి, మా ఊర్లో ఉండాలి అనుకున్నారా వాళ్ళు? మంచి చేస్తే ఎందుకు ఉంచడండి ఆయన్ని? నీకన్నా అన్యాయం చేశాడా? నీ జీవితానికి నష్టం కలిగించాడు ఆయన? మనం నష్టపోతే మన పాపాలను బట్టి నష్టపోతాం తప్ప కానీ ఆయన వచ్చి మనల్ని నష్టపెట్టాడు. హల్లెలూయా. ఆయన మనకి ఎప్పుడు బాధ కలిగించడు, మన బాధలను ఏం చేస్తాడు? తీసివేస్తాడు ఆయన. మన పాపానికి పనిష్మెంట్ ఇచ్చి, ఒకవేళ బాధ కలిగినా కానీ వాటిని ఒప్పుకుంటే దేవుడు బాధను తప్పించి నీకు శాంతి సమాధానం ఇస్తాడు. ఈరోజు దేవుడి సన్నిధిలో దేనికి చోటు లేదండి. అక్కడ దయ్యాలు వెళ్ళగొట్టిన ఆ చోట్లకి ప్లేస్ లేదు. ఎందుకంటే దయ్యాలు ఉన్నాయండి అక్కడ అనుకుంటున్నారు వాళ్ళు. దయ్యాల వల్ల లాభం వస్తుంటండి. పుత్తూరు దయ్యం పట్టినప్పుడు ఆ యొక్క పుత్తూరు దయ్యాన్ని వెళ్ళగొడితే ఆ యొక్క అధికారిని ఏం చేసిందండి? కొంతమందిని బ్యాచ్ని తయారు చేసి అందరిలో దురాత్మను పంపించి సోది చెప్పించిందండి. పౌలు ఆ శీల ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ దయ్యాలు వెళ్ళగొడితే ఏం చేశారు? వాళ్ళ చెదక కొట్టి జైల్లో వేయించారు అన్నమాట. యేసు ఎక్కడ చోటు ఉందా? యేసుక్రీస్తు ప్రకటించే వరకు ఎక్కడ చోటు ఉందా? అన్యాయానికి చోటు ఉంది, అతిక్రమానికి చోటు ఉంది, తాగుడికి చోటు ఉంది, పేకాడికి జోతానికి చోటు ఉంది, మాన హోమానికి హత్యనికి చోటు ఉంది. కానీ యేసుక్రీస్తు వారిని ఎంత వ్యాట్ చేస్తున్నారు? ఒక తాగుబోతుని బాగానే రాణిస్తున్నారే, ఒక నరహంతకుని రాణిస్తున్నారే, వీధిలో విచ్చలవిడిగా తిరగనిస్తున్నారే, కానీ ఒక క్రైస్తవుని ఎందుకు తిరగనివ్వట్లేదు? ఎందుకు రానివ్వట్లేదు? సత్రంలానికి చోటు లేదండి. ఆయన పుట్టినప్పుడు చోట్లేదు, ఆయన పెరిగినప్పుడు చోట్లేదు, ఆయన కార్యాలు కూడా ప్రచురించడానికి కూడా చోట్లేదండి. మంచి ఉండడానికి చోట్లేదు, నీతికి చోట్లేదు, వెలుగుకి చోట్లేదు, చీకట్లోనే ఉంటాం మేము, అంధకారంలోనే ఉంటాం మేము అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు మన హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి చెప్పండి? యేసుకు చోటు ఇవ్వాలి. నాకు వద్దని చెప్పొద్దని అనేవారు చాలా మంది. అస్తమానం ప్రార్థన అంటావేటని చెప్పేవారు చాలా మంది. దేవుని నమ్మకులు కూడా చాలా మంది, దేవునికి చోటుకిన వారు చాలా మంది ఉన్నారండి లోకంలో. అలా లిస్టును తగ్గించుకుంటూ వస్తే ఎంతమంది నిలబడతారండి? ప్రవ్వా రక్షించబడ కొద్దిమంది ఏనా అంటాడు ఆయన. శిష్యులు ఏమంటారు? ప్రవ్వా రక్షించేది కొంతమంది ఏనా అంటే ఎంతమంది క్రైస్తవుల్లో నాకు విషయం చెప్తాను. ఇశ్రాయేలు రక్షించబడ్డారు, ముస్లింస్లో రక్షించబడ్డారు, అన్య జాతులను ఆరాధించారు, రక్షించబడ్డారు. ప్రతి ఒక్కరూ అన్ని జాతులు ఎవరెవరు అవాయిడ్ చేశారో అందరిలో నుంచి యేసు ప్రభువుని అంగీకరించిన వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది వారి హృదయాల్లో చోటు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? యేసుకు చోటు ఇచ్చారు. కానీ కొంతమంది ఏం చేస్తారు? అశ్రద్ధ చేస్తున్నారు.
దేవుడు మనం ఏం చేయాలి చెప్పండి? లూకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనం. Audio input. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునడం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనది. చెక్కయ్య ఇంకా చూడండి, ఇతడు అబ్రహాము కుమారుడే అంటాడు చూడండి. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఎవరు చేర్చుకుంటారో వాళ్ళకే రక్షణ అండి. జక్కయ్య చాలా అన్యాయంగా సుంకం తీసుకునేవాడు, పన్ను తీసుకునేవాడు, బదులు బాధ పెట్టేవాడు. ఒకప్పుడు పాప జీవితంతో ఉన్నాడు. తాను యేసుప్రభువుల మార్గం కూడా వెళ్తున్నప్పుడు ఏంటారంట, ఆ ఇంట్లో చేర్చుకున్నాడంట. ఏ ఇంటిలో యేసును చేర్చుకున్నాడో ఆ ఇంటిలో ఏమని చెప్పండి, ఆయనకి రక్షణ వస్తుందన్నమాట అండి. అతని పాపాలన్నీ పోగొట్టుకున్నాడన్నమాట అండి. చూడండి ఒకసారి అది అంటాడనమాట అండి. ఇక తన పాపాలను ఒప్పుకుంటున్నాడు. ప్రభా, నేను అన్యాయంగా ఎవరి యొద్దైనా తీసుకుంటే కనుక నేను వాళ్ళకి అందరూ ఇచ్చేస్తాను ప్రభా. ఆ మనసు ఉండాలి. క్రైస్తవుడికి ఏ మనసు ఉండాలి చెప్పండి? ఏ మనసు ఉండాలి? ఎవరి యొద్ద అన్యాయంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. హల్లెలూయా. ఎవరి యొద్ద అన్యాయంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. ఇది క్రైస్తవుడి యొక్క లక్షణం. హల్లెలూయా. మనం ఇంకా కావాల్సి పెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? క్రైస్తవుని మనం ఇవ్వాలి, దానం చేయాలి, ధర్మం చేయాలి, అనేక మందికి ఆదరించాలి. ఇది ఒక తన పాపాన్ని ఒప్పుకున్నాడు. యేసుని ఏం చేయాలి? ఆ ఇంట్లోనికి చేర్చుకున్నాడు, తన హృదయంలోనికి చేర్చుకున్నాడు. పాప జీవితం అంతా అప్పుడు బట్టి చక్కగా అంత తిట్టుకునేవారు. ఇది అన్యాయం, ఇతను అన్యాయం, అధర్మం. ఏమంటే అన్యాయంగా ఏమన్నా రూపాయి ఎక్కువ ఎక్స్ట్రా తీసుకున్నారు ఏమంటే చెప్పండి? నాకు అసలు అరుగుద్దా? ఎన్ని తిట్టుకుంటా ఉండి అసలు అన్యాయంగా ఒక్క రూపాయి ఎక్స్ట్రా తీసుకున్నాం, 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, ఏడా వీళ్ళకి అరుగుద్దా? నిలబడుతుందా ఈ సొమ్ము అని అంటాడండి. ఎంత తిట్టుకుంటా ఉంటాం వాళ్ళని. అలాంటి తిట్లు కాసేవాడే చక్కగా. అలాంటి వాడు ఎలా మారిపోయాడంటే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అనుకునే విధంగా మారిపోయాడు. నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడు మన పాప జీవితాన్ని విడిచిపెడతామో అప్పుడు అసలు నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుంది తెలుసా? నిజమైన క్రీస్తు ఎప్పుడు మన హృదయం ప్రవేశిస్తారు తెలుసా మీకు? పాప జీవితాన్ని వదిలిపెట్టినప్పుడు. ఆ ఇంటికి చేర్చుకున్నాడు అంటాడు. ఎంత సంతోషం అండి. సంతోషంతో ఆయన ఏం చేసుకున్నాడు? ఆ ఇంటిలోనికి చేర్చుకున్నాడు. అప్పుడు ఏమొచ్చిందంట? రక్షణ వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందండి. ఇంకా మనం చూసే కనుక చూడండి ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనం చూద్దాం ఒకసారి. నేను ఎవరిని పంపుదునో వారిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నవాడగునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు బోధలు ఎలా ఉన్నాయంటే కనుక, నాకు చోటు లేదు. ఎక్కడ లేదు? సత్రంలో చోటు లేదు, లోకంలో చోటు లేదు, ఏ ఇంట్లో చోటు లేదు, ఏ హృదయంలో చోటు లేదు. కానీ మీ పాపాలు విడిచిపెడితే మీలో నేను ఉంటాను. హల్లెలూయా. మీరు మీ ఇంట్లో నన్ను చేర్చుకుంటే, సువార్తను చేర్చుకుంటే, ఎవరండి? నేను ఎవరిని పంపుదునో, బాగా అర్థమవుతుందా? నేను ఎవరిని పంపుతానో, మీ ఇంటికి ఏ పాస్టర్ గారిని పంపుతానో, ఏ దైవ సేవకులను పంపుతానో, ఏ విశ్వాసాన్ని పంపుతానో, ఎవరిని చేర్చుకుంటాం అనుకోండి, ఎవరిని చేర్చుకున్నట్టంట? దేవుని చేర్చుకున్నట్టే. హల్లెలూయా. చాలా మంది పబ్లిక్గా చెప్పేస్తున్నారు రావద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళే చెప్పుకుంటారు. ఇక మా ఇంటికి రావద్దు అంటే ఏమిటి లెక్క? అంటే నన్ను పంపిన వాళ్ళు నువ్వు చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు లెక్క? యేసుని చేర్చుకున్నట్టు లెక్క. అంటే నా నామంపేట వచ్చిన వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు లెక్క? దేవునికి ఇచ్చినట్టు లెక్క. దేవుని చేర్చుకున్నట్టు లెక్క, దేవునికి ఇచ్చినట్టు లెక్క. ఇంకా చెప్పాలంటే యేసుని చేర్చుకుంటే ఒకటేంటి సువార్తను చేర్చుకోవాలి. ఒకటి ఆయన పంపిన వాడు. యేసుక్రీస్తుని పంపిన వాడు ఎవరు? తండ్రి. యేసుక్రీస్తు పంపిన వాడు ఎవరు? సేవకుడు. ఆయన నామం పేరట వెళ్ళే ప్రతి ఒక్కరూ ఆయన పంపిన వారే.
ఈ వేళ మా ఇంటికి వచ్చారు, బాగానే వచ్చారండి, ప్రార్థన చేయండి, మా అమ్మాయికి జ్వరం, మా అబ్బాయికి జ్వరం, మాకు బలహీనత, మా ఇంట్లో సమస్య ఉందని బాగానే దేవుడు మీరు పంపించాడు అన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఈ రోజు మా ఇంటికి మీ దేవుడే పంపించాడు అంటారా? మా ఇంటికి దేవుడు పంపించాడు. చాలా మంది ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు మిమ్మల్ని పంపించాడు, హల్లెలూయా, పంపించాడు అంటారు. అప్పుడు చేర్చుకున్నారని ఎవరు చేర్చుకున్నట్టు లెక్క? దేవుడు చేర్చుకుంటే లెక్క మాట. మనం సింపుల్గా అందుకని దైవ సేవకులు రాకనే ఏం చేయాలి? మనము కోరుకోవాలి, హల్లెలూయా. దేవుడు పంపిన వాడిని మనం యాక్సెప్ట్ చేయాలి, ఆహ్వానించాలి. అంటే మనం డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను దేవుని మనం ఆహ్వానించిన వారు అవుతాం. ఇంకా చెప్పాలంటే యేసుని చేర్చుకోవాలి. మరి యేసుని ఎలా చేర్చుకోవాలి? మనకు కనబడే దైవ సేవకులు మన ఇంట్లో చేర్చుకున్నాం, గిన్నె చన్నీళ్ళు ఇస్తున్నాం, మనకు ఉన్నటువంటి ఏదో పెడుతున్నాం, పంపిస్తున్నాం. మరి యేసుని ఎలా చేర్చుకోవాలి? యేసుని చేర్చుకుంటే నా తండ్రిని చేర్చుకున్నట్టే, హల్లెలూయా. ఎక్కడ చేర్చుకోవాలి? హృదయంలోనికి చేర్చుకోవాలి. హృదయంలో జక్కయ్య ఎలా అయితే చోటు ఇచ్చాడో మన హృదయంలో కలిగి చోటు ఇవ్వాలి. ఆయనకి ఎక్కడెక్కడ చోటు లేదంటే సత్రంలో వాళ్ళకి చోటు లేదు, లోకంలో చోటు లేదు, ఎక్కడ ఏ జాతి వారి మధ్య అని చోటు లేదు. కానీ ఆయనకంటూ ప్రత్యేక ఒక క్రైస్తవ దేశం ఉందా చెప్పండి? ఇప్పుడు ఒక క్రైస్తవ దేశం అంటూ ఉందా? క్రైస్తవ ఒక దేశం అంటూ ఉందా? లేదండి, ప్రత్యేక దేశం లేదు. ఆయనకి కొత్తలో చోటు లేదు, ఈ లోకంలో ఇక్కడ చోటు లేదు. ఎక్కడ చెప్పండి? అది నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. ఆయన రాజ్యం ఎక్కడుంది చెప్పండి? అక్కడ కట్టబడుతుంది. మనకు రాజ్యం ఎక్కడుంది చెప్పండి? ఒక రాజ్య పౌరులం మనం ఎవరు చెప్పండి? ఒక రాజ్యానికి పౌరులం. మన దేశం ఎక్కడున్నాయి అంటే కనుక నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నాది పర సంబంధమైనది. అందుకని క్రైస్తవులకి చోట్లేదు ఇక్కడ. అర్థమవుతుందా? ఎవరన్నా పాపం చేయొచ్చేమో. ఇప్పుడు మారణ హోమం జరుగుతుంది కదా, యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఒక వ్యక్తిని చంపడమే కదండి. క్రైస్తవుడు చంపుతాడా? చంపడం. ఎందుకంటే వారు మతంలో ఉన్నారు, వాళ్ళు ధర్మశాస్త్రం అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? క్రీస్తు అనే కాన్సెప్ట్ లో ఉన్నాం. అందుకే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? అది తప్పుగా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి తప్పు కాదు అది. మన దావీదు యుద్ధం చేశాడు, సొలొమోను దావీదు యుద్ధం చేశాడు, గిద్యోను యుద్ధం చేశాడు, చాలా మంది యుద్ధాలు చేశారు కదా. వాళ్ళు ఇష్టంకి వస్తారు వీళ్ళు కూడా అని, అంతని మహానుభావులు అవుతారు వాళ్ళు కూడా. మనమైతే తిట్టిన వాళ్ళు తిట్టకూడదు, కొట్టిన వాళ్ళు కొట్టకూడదు, అన్నవాళ్ళు తిరిగి అనకూడదు, ప్రతీకారానికి ప్రతీకారం చూపించుకోకూడదు. వాడే క్రైస్తవుడు. నేను కొట్టినప్పుడు తిరిగి కొట్టామంటే నువ్వు క్రైస్తవుడు కాదు, తిరిగి తిట్టామంటే క్రైస్తవుడు కాదు. ఒక చంప మీద కొడితే ఏం చేయాలి? రెండో చంప ఇచ్చిన వాడే క్రైస్తవుడు. ఇప్పుడు ఎవరు క్రైస్తవులు కాదు. అంటే ఇంట్లో చేర్చుకోకపోతే క్రైస్తవుడు కాదు. మరి నువ్వు ఇంట్లో చేర్చుకోగలిగితే మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఎలా ఉండాలంటే క్రైస్తవులకి మాదిరికరంగా, దేవునికి మాదిరికరంగా ఉండాలి. యేసుప్రభు ఎలా అయితే ఉన్నారో మనం అలా ఉన్నప్పుడే క్రీస్తుని మనలోనికి చేర్చుకున్నట్టు. అప్పుడు మనం ఏమవుతాం? దేవునికి కుమారులం అవుతాం. ఇంకొక అప్పుడు యేసుని చేర్చుకుని వరం అవుతాం. సత్రానికి చోటు లేదు, కానీ మనలో చోటు ఉండాలంటే ఏం చేయాలి? ఇవన్నీ చేయాలి. హల్లెలూయా. మనం చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 వచ్చిన చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 వచ్చిన. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును వండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్లు అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని వింటిని గాని మీరు వల్లకపోతిరి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి చెప్తాడంటే దేవుడు, యెరూషలేమా యెరూషలేమా, వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వాళ్ళు చంపేస్తారు. ప్రవక్తను చంపారు వాళ్ళు, యేసుని చంపారు వాళ్ళు, క్రీస్తుని ఏం చేసుకోలేదు, వాళ్ళు చేర్చుకోలేదు. అర్థమవుతుందా? ఇశ్రాయేలు ఎందుకు అవాయిడ్ చేశారంటే కనుక ఆయన ఇంకా మెసేజ్ వస్తారని చూస్తారు, ఇంకా యేసు వస్తారని చూస్తారు. కానీ వచ్చిన యేసుని ఏం చేశారు వాళ్ళు? సిలువ వేసి చంపేసి ఇంకా క్రీస్తు వస్తారని చూస్తారు. అవి గుడ్డి నేత్రాలు అవన్నీ కూడా. ఇంకా మన సువార్త అందినా, ఇంకా మంచి మాటలు చెప్పినా మన హృదయంలోనికి ఇంకా తీసుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. యేసు మన హృదయంలోకి ఇంకా నేడు అనే సమయం ఉండగానే క్రీస్తు మన హృదయంలోకి ఏం చేసుకోవాలి? చేర్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే కనుక మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం చూడండి. 25:35. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టుదురి,
దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి. పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరిన ఇంటిని, నాకు బట్టలు ఇచ్చిదిరి. రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చిదిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ఎప్పుడు నీవు ఆకలిగా నిండు చూచి నీకు ఆహారం ఇచ్చితిని, ఎప్పుడు పరదేశివైండు చూచి నేను చేర్చుకొంటిమి, దిగంబరివైండు చూచి బట్టలు ఇచ్చితిమి. ఎప్పుడు రోగివైండు చూచి చెరసాలలో ఇంటను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరిని చేసితిరి గనుక మీరు నాకు చేసితిరి నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేర్చుకోవాలంటండి? దిక్కు లేని వారిని, దరిద్రుల్ని, ఆహారం లేని వారిని, బట్టలు లేని వారిని, నివాసం లేని వారిని ఏం చేసుకోవాలంట? ఎంత చేర్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడు యేసుని చేర్చుకున్నట్టే, మన హృదయంలోనికి దేవుణ్ణి చేర్చుకున్నట్టే. శత్రువుల వరకు చూడలేదు. చేర్చుకున్నారా? యేసు ప్రభుని చేర్చుకున్నారా? ఇక్కడ ఏమంటున్నాడు? నేను చేర్చుకోలేని లిస్టులో ఉన్నాను. నేను ఏ లిస్టులో ఉన్నాడు? ఆయన పరదేశులను ప్రేమించుకుంటాడు. ఆయన పరదేశులను చేర్చుకుని పరదేశులకు ఆహారం పెట్టండి అంటాడు. మన పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే కనుక ఒక ఆజ్ఞ ఏం చెప్పండి? పరదేశులకు ఏం చేయాలట? బాధించకూడదు. వాళ్ళకి ఒక పరిగి విడిచిపెట్టాలి. వాళ్ళకి ఏం చేయాలి? ఒక పరిగి విడిచిపెట్టాలి. వాళ్ళ పొలం కోసేటప్పుడు ఒక ఆజ్ఞ ఇది. ఆజ్ఞలన్నింటిలో ఒక ఆజ్ఞ ఏంటంటే పరదేశులు ప్రేమించాలి, వాళ్ళకి పరిగి విడిచిపెట్టాలి. మీ ఇంటి దశమ భాగం 3 సంవత్సరాలకు ఒకసారి ఏం చేయాలంటే పరదేశులకు పెట్టాలి, మార్గస్థులకు పెట్టాలి. అది పాత నిబంధన కాలం ఆజ్ఞ అది. కానీ ఒక్కడనే విన్నాడంటే యేసుప్రభువు వారు వేరే దేశం నుంచి వచ్చారు, వేరే ప్రాంతం నుంచి వచ్చాడు, పరదేశిగా వచ్చాడు. కానీ వాళ్ళు చోటిచ్చారా? ఇవ్వలేదు. అందుకే దేవుడు ఏమనంటే కనుక మీరు కూడా మార్గస్థులు ఏమైనా ఉంటే కనుక మీరు సహాయం చేయండి. లేని వారు ఉంటే మీరు ఏం చేయండి? ఆహారం పెట్టండి. మీరు లేని వారు ఉంటే కనుక వస్త్రాలు ఇవ్వండి, దిగంబరిని వస్త్రాలు ఇవ్వండి. అప్పుడు నాకు ఇచ్చినట్టే. ఎవరికి ఇచ్చినట్టు లెక్కంట? దేవుడికి ఇచ్చినట్టే లెక్క. అందుకని క్రిస్మస్ వస్తే అందరూ ఏం చేస్తారు? బట్టల్ని పంచి పెడతారు, ఆహారాన్ని పంచి పెడతారు, కేక్స్ ఏం చేస్తారు? పంచి పెడతా ఉంటారు. ఈరోజు మనం ఏం చేయాలంటే కనుక అప్పుడు ఒకటే కాదు, ఏం చేయాలి? అనేక మంది మన ఇంటి ఏం చేసుకోవాలంటే కనుక చేర్చుకోవాలి. హల్లెలూయా. అనేక మందికి మనం రెగ్యులర్గా ఆహారం పెట్టగలిగే వారిగా మనం ఉండాలి. వాక్యాహారమే కాదు కానీ శరీర సంబంధించిన ఆహారాన్ని కూడా మనము ఇచ్చేవారిగా ఉండాలి. వాళ్ళు ఎవరు చేర్చుకున్నట్లెక్క? ఇంకొక విషయం చెప్తాను, ఆలోచించండి. ఇది వరకు యేసుప్రభువు వారు వచ్చారు. ఎక్కడ మనం పాత నిబంధన కాలం చూస్తే కనుక నేను మీ మధ్యకు వస్తాను, మీతో ఉంటాను అంటాడు. ఏమంటాడు? మీ మధ్యకు వస్తాను, మీతో ఉంటాను అంటాడు. మీకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేయండి అంటాడు. ముందుగా చెప్పేస్తాడు ఆయన. కానీ ఇప్పుడు ఏంటి? ఆయన మీ హృదయంలో చోటు ఇవ్వండి, అప్పుడు వస్తాను నేను. అర్థమవుతుందా? ముందుగానే నాకు చోటు ఏర్పాటు చేయండి, నేను మీ దగ్గరికి వచ్చేసాను కానీ చోటును సిద్ధపాటు చేయండి అంటాడు. మరి ఇప్పుడైతే ఆయన ఏమంటాడు? స్థలం ఇయ్యుడి అంటాడు. మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి. అక్కడ పాత నిబంధన కాలంలో మనం ఒక పొలిమేరని ఏర్పాటు చేసి దేవునికి ఒక పొలిమేరని ఏర్పాటు చేస్తాం. కానీ ఇప్పుడు మన హృదయంలోనే ఆయన కొలువై ఉంటారు అంటున్నాడు. హల్లెలూయా. ఆనాటికి ఈనాటికి అదే తేడా. ఇంకా చెప్పాలంటే నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవంటాడు. యోహాను సువార్త 14:1 అంటాడా? నా తండ్రి ఇంటి అనేక నివాసములు ఉన్నాయి. ఈరోజు హృదయంలో చేర్చుకోండి, 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 చేర్చుకోండి అంటున్నాను కదా. ఎందుకు అంటే మీరు నన్ను చేర్చుకుంటే మిమ్మల్ని నేను తీసుకెళ్తాను నేను. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన? నా తండ్రి ఇంట అనేక స్థలాలు ఉన్నాయి, నివాసములు ఉన్నాయి, ఇళ్ళున్నాయి. అక్కడికి మిమ్మల్ని ఏం చేస్తాను? నేను తీసుకెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు లేనివాడు వెళ్ళడండి. యేసుని చేర్చుకోలేనివాడు వెళ్ళడు. మా హృదయంలో ఎవరు చేర్చుకోవాలి చెప్పండి? యేసుని చేర్చుకోవాలి. మనకి దేవునికి కనెక్టింగ్ ఉండాలి. ఏమన్నా చెప్పండి? సంబంధం ఉండాలి. ప్రభు నా హృదయంలో ఉండు ప్రభు. ఒకసారి ఏం చేస్తాడు? కోపం వచ్చి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? వెళ్ళిపోతారంట. మనం చేసే పనులకి ఏం చేస్తాం? ఒకసారి ఆయనకి రమ్మన్నా కానీ నన్ను పట్టించుకోవాలి అంటాడు. అనే కదండి. ఇలా మనం ఏమైనా చూస్తామంటే
దావీదేమంటాడు? నీ ఆత్మను నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయకు ప్రభువా, తీసివేయకయ్యా. నేను పాపం చేశాను కానీ అతను తీసేయకు ప్రభువా. మనం ఏం చేయాలి చెప్పండి? ఆయనకు మనకు వచ్చినప్పుడు కొన్ని పాప పనులు చేసేటప్పుడు ఏం చేస్తాడు? ఆయన నీలో ఉండడు. ఆయన ఉండగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు మరలా ఏం చేయాలి? అందుకే నా ప్రియుడు నేను వెతికి తిని అంటారు. శోల మీద ఏమంటది? నా ప్రియుడు నాకు కనబడకపోయాను అంటారు. ఎందుకంటే వదిలేసుకుంది, ప్రియుడిని వదిలేసుకుంది, సంపాదించుకుంది, వదిలేసుకుంది. నా ప్రియుడిని నేను వెతికి తిని అంటారు. మరి ఈరోజు మనం ఏం చేయకూడదు? దేవుడు ఏం చేసుకోవాలి? హృదయంలో చేర్చుకున్నా మనం ఎక్కడ వదిలిపెట్టకూడదు? ఆయన్ని ఎక్కడ విడిచిపెట్టకూడదు. దేవుని ఏ సందర్భంలో కూడా ఆయన్ని విడిచిపెట్టకూడదు. దాని హృదయంలో మనం ఏం చేయాలి? చోటు సంపాదించుకో. అందుకనే మన హృదయంలో దేవుడు ఎప్పుడు ఆయన కొలువై ఉండాలి. 24 గంటలు ఎవరి యొక్క మాటతో ఉండాలంటే దేవుని యొక్క ఆలోచనలో ఉండాలి, దేవునికి ఉద్దేశంలో, దేవుని తలంపులో ఉండాలి, దేవుని యొక్క ఆలోచనలో ఉండాలి. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. హల్లెలూయా. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు అంటాడు. వేగులు వారిని చేర్చుకుంది ఎవరు? రాహబు అనే వేశ్య. ఏం చేర్చుకుందండి? వేగుల వారిని చేర్చుకుంది, తను పంపిన వారిని చేర్చుకుంది, దేవునికి ఇష్టరాలైపోయింది. తను పంపిన వారిని చేర్చుకున్నారు. అపోస్తలుడైన పౌలుని ఇంకా అనేక మంది బిడ్డలను చేర్చుకున్నప్పుడు దేవునికి ఇష్టలుగా మార్చబడిపోయి జక్కే చేర్చుకున్నాడు. రాహబు అసలు వేగుల వారిని చేర్చుకుంటేనే ఆమెకి ఎంత రక్షణ వచ్చేసిందా అనుకోవచ్చు మనం కదండి. తను పంపిన వారిని ఏం చేసింది రాహబు? చేర్చుకుంది. ఈరోజు మీ ఇంటికి రక్షణ రావాలంటే క్రీస్తుకి ఏం చేయాలి చెప్పండి? చోటు ఇవ్వాలి. దైవ సేవకులకు ఏం చేయాలంటే చోటు. అందరు చేర్చుకోకూడదండి. ఎవరిని పడితే వాళ్ళని చోటు ఇవ్వకూడదు, ఎవరు పడితే వాళ్ళని పిలుచుకోకూడదు. అందరూ సేవకులు కానే కాదు. పిలవబడిన వారు అనేకులుగా ఏర్పరచబడిన వారు కొంతమంది. అది ప్రజలైతే నన్ను పిలవకుండా వచ్చారంటారు కొంతమందిని. పిలవకుండా వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వారందరినీ కాదు, కానీ దేవుడు పిలిచిన వారు మనం ఏం చేసుకోవాలంటే కనుక, దేవుడు పంపిన వారిని మనం ఏం చేసుకోవాలంటే కనుక చేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడి ఇంటిలో మనకి ఏం చేస్తాడు? ఆయన మనకి స్థానం ఇస్తాను అంటాడు. సత్రంలో ఆయనకి చోట్లేదు, ఇశ్రాయేల్లో చోట్లేదు, ముస్లిమ్స్ లో చోట్లేదు, అరబిక్ కంట్రీస్ లో చోట్లేదు, అన్యజనులో చోట్లేదు. కానీ ఈరోజు మన హృదయంలో ఎవరైతే ముస్లిమ్స్ అని లేదు, ఆ యూదుడని గ్రీసు దేశం భేదమే లేదు, ఏ దేశానికి భేదం, అందరూ ఎవరిని చేర్చుకుంటే ఆయన వారికి దేవుడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన తిరిగి వస్తాడు. ఫస్ట్ పండగ ఏం చెప్పండి? సత్రంలో చోటు. రెండో చోటు ఏంటంటే ఆయన మళ్ళా తిరిగి వస్తాడు. మళ్ళా యూదుల్లో కొంతమందిని ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పాదాలు లోపల పుట్టగానే ఆయనే ఆత్మస్వరూపి లోకంలోనికి వచ్చి ఒలివ కొండ మీద పాదాలు పెడతాడు. అప్పుడు మళ్ళా యూదుల్ని ఆయన ఇశ్రాయేలీయులను తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఆ పశువుల తొట్టులో పరుండబెట్టిన యేసే కాదు, కానీ మా హృదయంలో ఉంచబడిన యేసే, తిరిగి మళ్ళీ లోకానికి వచ్చే యేసే, మన జీవాన్ని ఇచ్చే యేసే అని మనం, ఆయన నివాసాన్ని ఇచ్చే యేసే అని మనం గ్రహించగలిగి ఉండాలి. హల్లెలూయా. అటువంటి కృప మనకి దయచేసి ఆస్వాదించును గాక. మొక్కరించుదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో చోటు ఉందా ఆయనకి?